నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని బీజేపీ పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు అన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి పారిశుద్ధ కార్మికులు ఆరోగ్య భద్రత కోసం పెదకూరుపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సఫాయి సురక్ష మెడికల్ క్యాంపును సిహెచ్సి వైద్యాధికారి విద్యతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కరోనా సమయంలో సైతం పారిశుద్ధ కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందించారని సుధాకర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు అమరావతి మండలాల బీజేపీ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, పమ్మిడాల శ్రీనివాసులు, అమరావతి మండల బీజేపీ ఉపాధ్యక్షులు మేకల రామారావు, యువ మోర్చా అధ్యక్షులు సీకా ప్రవీణ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు చాలా ఉంది. మనకి తెలుసు లాస్ట్ మంత్ అంతా ఎంత బాగా డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు 90% జ్వరాలన్నిటికీ కూడా సరిగ్గా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయకపోవడమే కారణం. దానికి ఆ క్లీన్లీనెస్కి ఎవరైతే కృషి చేస్తున్నారో మీరందరూ, అంటే డైరెక్ట్గా మీ వల్ల చాలా రకమైన జబ్బులు రాకుండా ఆపగలుగుతుంది. సో మీరు అంత సేవ చేస్తున్నారు కాబట్టి మీకు ఏదో ఒక చిరుపాటు కూడా మా వంతు సాయం నేను చేయదలిసి ఇవాళ ఈ క్యాంపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఫాలో అవుతూ మా వంతు సాయం నేను చేయడానికి ఇవాళ ఈ క్యాంపు నిర్వహిస్తున్నాను. సో మీరు ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఉద్దేశంతో చేస్తాను. సో మా సేవలు పెద్ద ఎత్తున ఆదరణ మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర ఆరోగ్య శాఖ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ నందు, ఇది పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం, పెదకూరపాడులో ఈ రోజున ఈ హెల్త్ సెంటర్లో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా అధికారి, వైద్య అధికారి నాయక్ గారు పర్యవేక్షణలో ఇక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో డాక్టర్ విద్య గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈ రోజున పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా, ఆ తర్వాత 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరందరికీ కూడా ప్రప్రథమంగా ప్రయారిటీ ఇస్తూ పలు టెస్టులు నిర్వహిస్తూ వారికి కావాల్సిన మందులను కూడా ఈ యొక్క క్యాంపులో డాక్టర్స్, వైద్యులు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గత 3 రోజులుగా పలు విధాలుగా కూడా సోషల్ మీడియా ద్వారా మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు మెసేజ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెదకూరపాడు హెడ్ క్వార్టర్లో ఈ గ్రామంలో ఈ రోజున మండల ప్రజలతో పాటు మన 5 మండలాలు కూడా అమరావతి, బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట, మిగతా మండలాల వారు కూడా సాయంకాలం 6 గంటల దాకా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కావున వచ్చి వారికి ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ గారితో కలిసి మాడుకొని వారు వైద్యం చేయించుకోవాల్సింది కోరుతూ ఈ యొక్క మెడికల్ క్యాంపుని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఆకాంక్షను కూడా మనం నెరవేర్చే దిశగా అట్టడుగు సామాన్యులకు కూడా అందుబాటులో మంచి వైద్యం ఉండాలని యొక్క దృఢ సంకల్పంతో, అదేవిధంగా మా పార్టీ నాయకుడు సత్యకుమార్ గారు కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు, వారు కూడా నిరంతరం ఉన్న వరదల్లో కూడా చూస్తే కూడా ఈ 2-3 జిల్లాల్లో చాలా విపత్తు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఆయన వయసులో కూడా ఆయన నిరంతరం కూడా కష్టపడుతూ ఉండడం మనం చూసాం. ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది. పలు సేవా కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే
ఒక్క ఎన్డీఏతో మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పేసి అని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.